అందరికీ నమస్తే అండి. పోలవరం ప్రాజెక్టు కోసం కేంద్రం 12,000 కోట్లు ఇస్తుంది. నిన్న క్యాబినెట్ మీటింగ్లో ఆమోదించారు కదా. సో అది ఖచ్చితంగా గుడ్ న్యూస్, శుభవార్త అని సీఎం చంద్రబాబు గారు చెప్తున్నారు, కేంద్రం చెప్తోంది, అందరూ చెప్తున్నారు. ఎస్, నేను కూడా చెప్తున్నా. పోలవరం ప్రాజెక్టు తొలి దశ పూర్తి చేయడానికి కేంద్రం 12,000 కోట్లు ఇవ్వడం ఆషామాషి వ్యవహారం కాదు, ఖచ్చితంగా గుడ్ న్యూసే. అయితే ఇక్కడ ఆ 12,000 కోట్లతో పోలవరం ప్రాజెక్ట్ అయిపోద్దా? తొలి దశ నీళ్లు వచ్చేస్తాయా? ప్రాజెక్టు ద్వారా నీళ్ళు ఇచ్చేస్తారా? రిజర్వాయర్లో నీళ్లు నింపేస్తారా? ఈజ్ ఇట్ పాసిబుల్? సో ఇప్పుడు వరకు కేంద్రం 2014 నుంచి ఇప్పుడు వరకు దాదాపుగా 15,200 కోట్లు ఇచ్చింది కేంద్రం. అంటే మన రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తే కేంద్రం రీఎంబర్స్ చేసింది కదా. అదేగా పోలవరం ప్రాజెక్టుల విషయంలో జరుగుతోంది. సో ఇప్పుడు కూడా 12,000 కోట్లు ఇస్తామని చెప్పింది. అయితే ఇక్కడ మన దేశంలో ఎక్కడ ఏ నీటి ప్రాజెక్టు కట్టినా, ఏ సాగునీటి ప్రాజెక్ట్ అయినా సరే R&R అంటే పునరావాసం, ముంపు గ్రామాలను తరలించడం చాలా ఇంపార్టెంట్. అండ్ R&R ప్యాకేజీ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. అసలు సాగునీటి ప్రాజెక్ట్ అంటే ఏంటండి? ఒక పెద్ద రిజర్వాయర్ నిర్మించాలి, కొన్ని వేల ఎకరాల్లో రిజర్వాయర్ నిర్మించాలి. ఆ రిజర్వాయర్ నిర్మించే క్రమంలో కొన్ని అనేక గ్రామాలు ముంపు గ్రామాలుగా గుర్తించబడతాయి. వాళ్ళని వేరే చోటకు తరలించాలి, దాన్ని పునరావాసం అంటారు. సో అప్పుడు వరకు అక్కడే పుట్టి, అక్కడే పెరిగి, అక్కడే ఉన్న వాళ్ళను సడన్గా వేరే చోటకు తరలించాల్సి వచ్చినప్పుడు వాళ్ళకు ఒక ప్యాకేజ్ ఇస్తారు. R&R ప్యాకేజీ అంటారు దీన్ని, రీహాబిటేషన్ అండ్ సెటిల్మెంట్ ప్యాకేజ్ అనమాట. సో ఇది ఒక్కో వ్యక్తికి ఇంత 8 లక్షలు 10 లక్షలు ఆ అమౌంట్ అలా డిసైడ్ చేస్తూ ఉంటారు. అలాగే వాళ్ళకి ఎక్కడైతే పునరావాసం కల్పిస్తారో అక్కడ ప్రభుత్వమే ఇల్లు నిర్మించిస్తుంది. ఆ ఇంటి నిర్మాణానికి కూడా కొంత అమౌంట్ ఇస్తారు. నాకు తెలిసి పోలవరం ప్రాజెక్టులు ఈ నిర్వాసితులకు 3,75,000 ఎంతో ఉంది సమ్ అమౌంట్. వెలుగొండ ప్రాజెక్టు దగ్గరేమో 2.5 లక్షల దగ్గర ఆగింది, చర్చలు జరుగుతున్నాయి. పోలవరం నిర్వాసితులకేమో 3,75,000 దగ్గర ఆగుతుంది. డిస్కషన్స్ ఆర్ గోయింగ్ ఆన్. ఎంత అనేది ఇంకా పూర్తిగా తేల. అయితే ఇక్కడ నేను చెప్పే పాయింట్ ఏంటంటే ఏమంటే, రిజర్వాయర్ తొలి దశ అంటే నీళ్ళు ఇవ్వాలంటే రిజర్వాయర్లో నీళ్ళు ఉండాలి, రిజర్వాయర్లో నీళ్ళు నింపాలి. రిజర్వాయర్లో నీళ్లు నింపాలంటే ముంపు గ్రామాలను ఖాళీ చేయించాలి. ముంపు గ్రామాలను ఖాళీ చేయించాలంటే పునరావాస కాలనీలు నిర్మించాలి, వాళ్ళకి ప్యాకేజీలు ఇచ్చి తరలించాలి. దీనికి 38,500 కోట్లు ఖర్చు అవుద్ది. మన భారతదేశంలోనే అత్యధిక అంటే ఎక్కువ R&R ప్యాకేజీ అవసరమైంది, ప్లస్ అత్యధిక జనాభాను తరలిస్తున్న ప్రాజెక్ట్ ఇది. దాదాపుగా 1,06,000 మంది, 222 ముంపు గ్రామాలను గుర్తించారు. ఈ 222 ముంపు గ్రామాలు కూడా ఒక్క రాష్ట్రంలోనే లేవు. ఒకటి తెలంగాణ నుంచి ఆ ముంపు గ్రామాలు మనం ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో కలిసిపోయినాయి కాబట్టి ఇబ్బంది లేదు. ఇంకా మిగిలిన 2 రాష్ట్రాల ఛత్తీస్గఢ్ అండ్ ఒడిషా, ఈ 2 రాష్ట్రాలను ఒప్పించాలి. అదొక సమస్య అన్నమాట. సో ఆ 2 రాష్ట్రాలను ఒప్పించాలి కదా. అలా ఒప్పించాలంటే వాళ్ళకి కన్వీనియన్స్ ప్యాకేజ్ ఇవ్వాలి కదా. సో 222 గ్రామాల నుంచి 1,06,000 మందిని తరలించాలి అంటే 38,500 కోట్లు ప్యాకేజీ మొత్తం ఖర్చు అవుద్ది వాళ్ళకి ఇవ్వడానికి, ప్లస్ అక్కడ పునరావాస ఇల్లు నిర్మించడానికి. మరి డబ్బులు ఎవరిస్తారు? ఇది సమస్య. దీని గురించి చంద్రబాబు గారు మాట్లాడరు, మోదీ గారు మాట్లాడరు, కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సిఆర్ పాటిల్ గారితో కూడా మాట్లాడాలి, ఎవరు మాట్లాడట్లా. ఇది విభజన చట్టంలో దీన్ని యాక్చువల్లీ పోలవరం ప్రాజెక్ట్ అనేది నేషనల్ ప్రాజెక్టు, కేంద్రం బాధ్యత అని మాత్రమే చెప్పారు. అక్కడి వరకే చెప్పి వదిలేశారు. R&R ప్యాకేజీ విషయంలో ఒక చిన్న లైన్ పెట్టారు. ఏమైనా ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కానీ, లేదా ఫారెస్ట్ క్లియరెన్స్ కానీ, అండ్ R&R ప్యాకేజీకి సంబంధించిన క్లియరెన్స్ కానీ ఇవ్వడానికి కేంద్రం సముచితంగా ఉంటుంది అని మాత్రమే పెట్టారు. కానీ R&R ప్యాకేజీ అమౌంట్ కేంద్రమే ఇవ్వాలి. యాక్చువల్లీ నేషనల్ ప్రాజెక్ట్ అంటే కేంద్రమే మొత్తం ఇవ్వాలి. కానీ కేంద్రం ఏమో మేము ఇవ్వము అంటుంది. 2014 నుంచి కూడా కేంద్రం అదే చెప్తోంది, మేము ఇవ్వము, మాకు సంబంధం లేదు, అది రాష్ట్రం ఇచ్చుకోవాలి అని చెప్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఏమో ఎస్ కేంద్రం ఇస్తుంది అని వెయిట్ చేస్తుంది. వీళ్ళు గట్టిగా అడగరు, వాళ్ళేమో ఇస్తామని చెప్పరు. ఇప్పుడు ఈ 12,000 కోట్లు నిర్మాణానికి ఇస్తారండి. పోలవరం ప్రాజెక్టు వర్క్స్ కోసం ఇస్తారు. ఆ డయాఫ్రమ్ వాలో, ఆ సివిల్ వర్క్సో, ఆ మెయిన్ డ్యామో, ఆ రిజర్వాయరో దాని నిర్మాణానికో ఇస్తారు. కానీ ముంపు గ్రామాల తరలింపు ఎప్పుడు, పునరావాసం ఎప్పుడు, దాని గురించి ఏ ఒక్కరూ మాట్లాడట్లేదు తెలుసా. అదే పెద్ద సబ్జెక్టు. అసలు ఇది లేకుండా
రిజర్వాయర్లు ఎలా కడతారు? రిజర్వాయర్ కడితే అంటే ఇది లేకుండా అసలు ఈ R&R ప్యాకేజీ ఇవ్వకుండా పునరావాసం కల్పించకుండా ప్రాజెక్టు పూర్తవ్వడం ఇంపాసిబుల్. తొలి దశ పూర్తవ్వడం ఇంపాసిబుల్. అది జరగాలంటే 38,500 కోట్లు కావాలి. దీని గురించి కేంద్రం తప్పించుకుంటుంది, రాష్ట్రం తప్పించుకుంటుంది. 2014లో విభజన చట్టం ప్రకారమేమో నేషనల్ ప్రాజెక్ట్ అని ఉంది, కేంద్రం సహకరిస్తుందని ఉంది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు కేంద్రాన్ని అనేక సార్లు అడిగితే మాకు సంబంధం లేదు, మేము ఇవ్వము అని చెప్పారు. 2018 ఫిబ్రవరి 13వ తేదీన 2018 ఫిబ్రవరి 13వ తేదీన అప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అసెంబ్లీలో ఒక ఆమోదించారు. పోలవరం ప్రాజెక్టుకి 55,569 కోట్లు ఖర్చు అవుద్ది, దీనిలో ఓన్లీ పునరావాసంకే 29,000 కోట్లు ఖర్చు అవుద్ది అని అప్పుల్లో లెక్కేశారు 2018లో. ఇప్పుడు పెరిగింది, కాస్ట్ పెరుగుద్ది కదా, అది ఆ 29,000 కోట్లది కాస్త ఇప్పుడు 38,000 కోట్ల 500 అయింది, 38,500 కోట్లు అయింది. అంటే భూసేకరణ జరగాలి, పునరావాసం కోసం ఊరికే ఉన్నదిగా భూసేకరణ చేయాలి, ముంపు గ్రామాలు భూసేకరణ చేయాలి, వాళ్ళకి తలా ఇంతని 10 లక్షలు 8 లక్షలు ప్యాకేజీ ఫిక్స్ చేయాలి. ఇంత వ్యవహారం ఉంది, దీని గురించి ఎవడూ మాట్లాడట్లా. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు మొన్న 2022లో వరద, పోలవరంలో వరద వచ్చింది కదా, ముంపు గ్రామాల్లో వరద వచ్చింది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి మేము మీకు మంచి ప్యాకేజీ నేను మీకు ఇద్దాం అనుకుంటున్నాను కానీ కేంద్రం సహకరించట్లేదు అన్నారు. నాకు మీకు ఇవ్వాలని ఉంది కానీ కేంద్రం సహకరించట్లేదు అన్నారు, మీకు గుర్తుండే ఉంటుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి వరకు ప్యాకేజీ గురించి మాట్లాడాల. సో ఇక్కడ సబ్జెక్ట్ అది. నేనేమంటున్నానంటే ప్యాకేజీ విషయంలో, R&R ప్యాకేజీ విషయంలో, పునరావాసం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడట్లా, కేంద్రం కూడా మాట్లాడట్లా. అంటే ఇది ఒకరి మీద ఒకరు తేలుకుట్టిన దొంగలాగా ఉన్నారనమాట. ఇది లేనిదే ప్రాజెక్ట్ పూర్తి అవ్వదు, ఇది లేనిదే నీళ్ళు రిజర్వాయర్లో నీళ్ళు నింపరు. సో ఇది అత్యధిక బడ్జెట్ దీనికే అవుద్ది. ఆ రోజు కూడా 55,569 కోట్లు అవుతుంది అన్నప్పుడు కూడా దాదాపుగా 60% అబోవ్ బడ్జెట్ దీనికే అవుతుందని, దీనికే ఖర్చు అవుద్దని లెక్కేశారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం దీనికి డబ్బులు ఇవ్వాలి, అది చాలా కాస్ట్ అనమాట. యాక్చువల్లీ పోలవరం ప్రాజెక్టుకి అంటే కేంద్రంలో ఈ బిల్లు పెట్టేసరికి, విభజన చట్టం బిల్లు పెట్టేసరికి 2013 భూసేకరణ చట్టం లేదు, దాని ప్రకారం ఇవ్వాలనుకోలేదు. సో అప్పుడు చాలా తక్కువే ఉండేది, 7,000 కోట్లు 8,000 కోట్లు ఉండేది R&R. కానీ ఆ తర్వాత పెరిగింది, ఈ భూసేకరణ చట్టం ప్రకారం ఇవ్వాల్సి వచ్చేసరికి పెరిగిందనమాట. సో ఈ ఏరియా మొత్తం ట్రైబల్ ఏరియా. ఈ 222 గ్రామాల్లో దాదాపుగా 80% అబోవ్ విలేజెస్ అన్నీ ట్రైబల్ విలేజెస్. సో అంత ఈజీ అయితే కాదు, ఇది ఒక ఈజీ టాస్క్ అయితే కాదు. ఇక్కడ మనం గుజరాత్లో నర్మదా నది మీద సర్దార్ సరోవర్ ప్రాజెక్టు ఒకటి కడుతున్నప్పుడు ఇలాగే ఈ R&R ప్యాకేజీ రీహాబిటేషన్ విషయంలోనే ఒక పెద్ద ఉద్యమం జరిగింది. కొన్ని దాదాపుగా 15 ఏళ్లకు పైగా ఆ ఉద్యమం జరిగింది. మేధా పాట్కర్ గారు ఆ ఉద్యమాన్ని నడిపించారు. నరేంద్ర మోదీ గారు గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు ఆ ఉద్యమం ఉధృత రూపంలో జరిగింది. సో అక్కడ కూడా ఎక్కువ ఉన్నది ట్రైబల్సే, గిరిజనులే. సేమ్ పరిస్థితి ఇక్కడ కూడా ఉంది, ట్రైబల్స్ ఎక్కువ ఉన్నారు. అయితే అక్కడ మేధా పాట్కర్ రూపంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా గిరిజనులకు అండగా ఉద్యమం చేసేవాళ్ళు ఉన్నారు. ఇక్కడ అలా చేసేవాళ్ళు ఎవరూ లేరు, అంత సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు ఎవరూ లేరు, ప్రభుత్వానికి ఎదురెళ్ళేవారు ఎవరూ లేరు. అప్పుడంటే కొన్ని దశాబ్దాలకు ముందు కాబట్టి కొంచెం రాజకీయాల్లో మంచి చెడు ఉండేది, మంచి ఎక్కువ ఉండేది, జవాబుదారీతనం పారదర్శకత ఎంతో కొంత ఉండేది. ఇప్పుడు అంతా కూడా భజన రాజకీయాలు అయిపోయినాయి. ఒకరికొకరు తేలుకుట్టిన దొంగలకు తప్పించుకునే వ్యవహారం తప్ప సబ్జెక్ట్ మాట్లాడదాం, హక్కులు సాధిద్దాం అనేది లేదు. సో ఇప్పుడు నా డౌట్ ఏంటంటే 12,000 కోట్లు ఇవ్వడాన్ని నేను వ్యతిరేకించట్లా, ఖచ్చితంగా మంచిదే, 12,000 కోట్లు ఇవ్వాలి, ఇస్తేనే ప్రాజెక్ట్ కంప్లీట్ అవుద్ది. ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి రిబ్బన్ కట్ చేసుకొని పక్కన కూర్చోవడం తప్ప నీళ్ళు రావు. నీళ్ళు ఎందుకు రావంటే R&R ప్యాకేజీ ఇవ్వట్లేదు. R&R ప్యాకేజీ 38,500 కోట్లు, అది కేంద్రం ఏమో ఇవ్వనంటుంది, రాష్ట్రం ఏమో గట్టిగా అడగట్లేదు. దీని గురించి ఎవరైనా ఎప్పుడైనా మాట్లాడితే బెటర్, చూడాలని ఉంది. దాని గురించి కేంద్రం కూడా ఎంత త్వరగా పరిష్కరిస్తే అంత మంచిదే అనిపిస్తుంది అన్నమాట. థ్యాంక్ యూ.